నమస్తే వనితా టీవీ ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఇదేంది సిరమ్మ బుజ్జమ్మ ఎక్కడున్నారో అని చూస్తున్నారా? మదర్స్ డే మదర్స్ డే మదర్స్ డే. దేశమంతటా తల్లులందరూ కొడుకులతోని కూతుర్లతోని వాళ్ళు దిగే ఫోటోలు, సంబురంగా కేకులు కట్ చేసిన స్టేటస్లు అన్ని పెట్టుకుంటూ సంతోషంగా జరుపుకుంటున్నారు. వాళ్ళని ఆశీర్వాదం ఇస్తూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ వాళ్ళంతా సంతోషంగా జరుపుకుంటున్నారు కదా. కానీ అందరూ ఉన్నా కూడా ఎవ్వరు లేని అనాథల్లా, వృద్ధుల్లా చాలా మంది మిగిలిపోతున్నారు. ఈ ప్రపంచంలో వేల శరణాలయాలలో లక్షల మంది వృద్ధులు, అభాగ్యులు చాలా మంది ఉన్నారు. అమ్మ అనే పిలుపుకు కూడా నోచుకోకుండా ఉన్నారు. అట్లాంటి అమ్మలకు ఒక బిడ్డలాగా ఈరోజు మదర్స్ డే సెలబ్రేట్ చేయడానికి మేమందరం వచ్చినాం. అవ్వా నమస్తే. అమ్మా నమస్తే. ఏం పేరు అవ్వ నీది? నాదా లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఏ ఊరు? పొడుగు లక్ష్మమ్మ. పొడుగు లక్ష్మమ్మ. మీ ఇంటి పేరా అది? మా ఇంటి పేరు. ఏ ఊరు? చౌటుప్పల్ కాదు, ఫస్ట్ నారాయణపురం ఉండే. నారాయణపురం నుంచి చౌటుప్పలకు వచ్చినాం. మా సార్కు ఉద్యోగం దొరికింది, పోస్ట్ దొరికింది. చౌటుప్పల్ ఉన్నది, ఉంటే చౌటుప్పలకు వచ్చినాం. వచ్చినాక ఇక ఆయన కాలం చేసిండు. ఏం పని చేసినావు అమ్మా? దవాఖానలో పని చేసిన. దవాఖానలో ఏం పని చేసినావు? వాళ్ళు చెప్పిన పని చేసిన. అంటే ఆయలాగనా లేకపోతే? ఆయమ్మ లెక్కనే వచ్చిన. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు? నేను వచ్చా 5 వెళ్ళినాయి. 5 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది పిల్లలు నీకు? లేరు మమ్మీ. పిల్లలు లేరు. తమ్ముడు, అక్క, చెల్లె అట్లున్నారా? అన్న లేరు. అన్న ఉంటే అన్న చచ్చిపోయిండు. అది అక్క చెల్లెళ్ళు లేరు, ఒక్కదాన్నే ఉన్నా. గట్లెందుకు అంటాను? ఇప్పుడు వీళ్ళందరినీ అక్క చెల్లెళ్ళే కదా. ఇప్పుడు నా వరకు చెప్తున్నా. ఇప్పుడు అందరు వీళ్ళు అక్క చెల్లెళ్ళలాగా ఉన్నారా నీతోటి? ఫ్రెండ్స్ ఇలా మంచిగా మంచిగా అయింది. ఇక్కడ ఫుడ్ ఎట్లుంటది? మంచిగా ఉంటుంది. ఏమేమి కూరలు పెడతారు? పచ్చడి పెడతారు, చేసుకున్న కూరగాయలు పెడతారు, మళ్ళీ చల్ల పోస్తారు, మళ్ళా పప్పుచారు పోస్తారు, మళ్ళా అన్ని మంచిగా అనిపిస్తుందా ఇక్కడంతా? మంచిగా అనిపిస్తుంది మమ్మీ. ఎప్పుడన్నా అట్లా బాధ అనిపించిందా? ఎవరు లేరు, నేను ఇక్కడ ఇంత దూరం ఉన్నా అట్లా అనిపించింది. కానీ అనిపిస్తే మరి ఏం చేస్తాను, నా దేశం బాగలేదు మమ్మీ. ఏం లేదు, ఇగో ఇప్పుడు నేను పెద్ద బిడ్డ, ఇంకొక ఆమె చిన్న బిడ్డ. సరేనా? ఇవాళ మదర్స్ డే మనం చేసుకుందాం. 2 బిడ్డలం వచ్చినాం ఇక్కడ. పెట్టు మరి, మీరు కాకుండా ఎవరైతారు బిడ్డ? అంతే, నేనే పెద్ద బిడ్డ, ఆమె చిన్న బిడ్డ, నువ్వు మా అవ్వ. ఎప్పుడు అట్లా బాధపడద్దు. ఏం బాధ లేదు. మంచిగా ఆడుకుంటారా ఇక్కడ? ఎప్పుడన్నా సాయంత్రం బోరు కొట్టినప్పుడు ఆడుకుంటారు. నువ్వు ఆడతావా? నేను కూడా ఆడుకుంటా. ఏం ఆట ఆడతావు? అది ఇట్లా అది ఉండే చూడు, చెండు బాలు ఆట, చెండు ఆట ఆడతాం. అదే నేను కలెక్టర్ అమ్మ దగ్గర పోయినా. అబ్బా, ఏ కలెక్టర్ అమ్మ పేరు గుర్తుందా? ఆమె ఆమె పేరు అదే భువనగిరి. భువనగిరి 2 పట్టు చీరలు వచ్చినాయి, బాక్స్ వచ్చింది, ఇంత బాక్స్ వచ్చింది, అది వచ్చింది. ఏంటిది మనం టేబుల్ మీద పెట్టుకుంటాం చూడు, అది వచ్చింది. మరి ఇలా కట్టుకుంటూ అయిపోతుండగా పట్టు చీర నువ్వు? మరి నాకేమేరక? అయ్యో, కట్టుకుంటూ అయిపోయి ఇలా మదర్స్ డే కదా, మనందరం పట్టు చీరలు కట్టుకొని ఉంటే మంచిగా ఉండేది. మరి నాకెరకలేదు. తర్వాత మేము బిడ్డలం కదా, మేము వచ్చేటప్పుడు బిడ్డలు ఇచ్చినాక కట్టుకోవాలి. తర్వాత వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు పట్టు చీర తీసుకొస్తాం. అందరికి చెప్పాలి, నా పెద్ద బిడ్డ ఇచ్చింది, నా చిన్న బిడ్డ ఇచ్చింది అని. సరేనా? సరే. అంత మంచిదే కదా అమ్మ? మొత్తం మంచిగా ఉందా ఇక్కడ? మొత్తం మంచిగా ఉంది. బిడ్డలు ఇస్తే కట్టుకోకుంటే ఇంకెవరిస్తే కట్టుకుంటా నేను? నాకు ఎవరున్నారు మరి? ఏడవద్దమ్మా, అయ్యల్లా ఎందుకు వచ్చినాం అనుకుంటున్నావు? ఎవరు ఏడవద్దు, బిడ్డల లెక్క మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి వచ్చినాం మేము. ఎవరు అసలు ఏడవద్దు. బిడ్డలు మీరే, కొడుకులు అందరు మీరే. అసలుకి నవ్వుకుంటా మంచిగా ఉండాలి. సరే. ఏది నా కోసం ఒక పాట పాడవా? ఏం పాట? ఏదైనా కీర్తనే కావచ్చు, ఆ వెంకటేశ్వర్ల స్వామి పాట పాడు. ఒక్క పాట పాడు. శ్రీ వెంకటేశ తిరుపతి వాస, నిన్నే నమ్మినానయ దేవా, నిన్నే నమ్మినానయ, నిరాతము నీ పాద సేవ చేయుచునుంటి, నిర్మల హృదయము తోడ నిన్ను నమ్మి ఉంటి దేవా,
శ్రీ వెంకటేశ తిరుపతి వాస నిన్నే నమ్మినానయ్య దేవా నిన్నే నమ్మినానయ్య చెంకు చక్రము గల్లవాడ సిరినామము గల్లవాడ గరుడ భూదాము వాడ గరుడవాహన గల్లవాడ శ్రీ వెంకటేశ తిరుపతి వాస నిన్నే నమ్మినానయ్య దేవా నిన్నే నమ్మినానయ్య. సూపర్, చప్పట్లు కొట్టుర్రి మీరంతా కూడా. ఎంత ముద్దుగా వాడింది అసలు. చూసినావా బుజ్జి, పాట వాడమంటే నువ్వు వాడనే వాడవు ఒక్క పాట కూడా. అవ్వ చూడు, అవ్వలెక్క గొంతుంటే వాడతారు కానీ ఇట్లా ఎట్లా వాడతాయి? ఉంది కదా గొంతు, ఇంత గొంతు వేసుకొని. కానీ సూపర్ గా వాడినావు తెలుసా. ఇంకా ఉంది మమ్మీ. ఇంకా ఉందా? అయితే రోజు భజనకి వెళ్తావా? భజన పోతాం. ఏం పేరు? మల్లవ్వ. ఎన్నేళ్ళు అవుతుంది ఇడికొచ్చి? 2 ఏళ్ళు అవుతుందా? వ్యవసాయం వచ్చు కదా? వ్యవసాయం ఎవరు చేస్తారు? ఒకదాన్ని నేను చేస్తాపా. పొలం మనిద్దరం పొలం దున్ని నారు పెట్టి. పొలం ఉంది, రాగడు ఉంది. ఎవరికి ఇచ్చినావు మరి పొలం? వచ్చినాయి కూర్చున్నా ఈడ కాదవ్వా. కొడుకులు బిడ్డలు ఎంతమంది? కొడుకులు లేరు బిడ్డ, బిడ్డలు 4. నలుగురా? మేమిద్దరం 6. పొలం రాసిస్తావా మరి నాకు? నాకు ఎక్కువ ఈమెకు తక్కువ. రాసుకో పొలం అన్న రాసుకో. ఏమి రాగడి భూమి ఉందా? వరి పొలం నాకు సరేనా? రాసిస్తావా? అక్కడికి ఎవరు రాగడి. ఏమేం పంటలు చేసినావు నువ్వు? ఒడ్డు అన్నయి, ధనియాలు అన్నయి, శనగలు అన్నయి, పొగాకు అన్నది, అన్ని పంటలు అన్నాయి. జొన్నలు, సద్దలు, ఒడ్లు అన్ని పండించి. బిడ్డలందరికి పెళ్లిళ్ళు చేసి ఈడికొచ్చున్నావా? పెద్దోళ్ళు మీ వాళ్ళు ఉండరు, మా లెక్కనే ఉన్నారా? పెళ్లిళ్ళు అయినాయి అందరికి? వాళ్ళకి పిల్లలు ఎంతమంది? అత్తరా నీ దగ్గరికి? నీ దగ్గరికి అత్తరా? చూస్తే అందుకు అత్తరా? పెద్ద కక్కు 2 కొడుకులు, ఒక బిడ్డ. వాళ్ళు వచ్చిరా నీ దగ్గరికి? అమ్మమ్మ అని వచ్చిరా? రాలే. పెద్ద గుండ్రు, బోర్ బండ్లు పెద్ద గుండ్రు వస్తారు మంచిగా. వచ్చిండ్రా? నువ్వు నీ బిడ్డలను మిస్ అవుతున్నావు కదా? ఇన్ని వాళ్ళే ఉండరు, మీ వాళ్ళే ఉండరు. మా వాళ్ళే ఉన్నారా? మేమే బిడ్డలం. ఇలా మనం కేక్ కట్ చేద్దాం, డాన్స్ చేద్దాం, కేక్ కట్ చేసుకొని తిందాం, సెలబ్రేషన్ చేసుకుందాం, పండుగ చేసుకుందాం. నాకు నా అదృష్టంగా అట్లా వచ్చింది. బిడ్డ కొడుకులు ఓను, బిడ్డలు ఉండ ఇట్లా తిరగా. నా ఉద్దేశం మంచిగా లేదు. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. అందరు వాళ్ళే వస్తారు సరేనా? ఎప్పుడు బాధపడద్దు. ఏది చేసినా మంచికే, దేవుడు మనకు మంచికే. చూడు ఇంతమంది దోస్తులు వచ్చారు. అక్కలు చూసినట్టు అనిపిస్తుంది, కడుపు నిండేది. ఊరోళ్ళు కూడా వచ్చినా కూడా పండ్లు గిట్ట తెచ్చి అక్కలు చూసినట్టు అనిపిస్తుంది, కడుపు నిండేది. మీ వాళ్ళే ఉండరు. అంటే మీరు ఏ రంగు మేము ఎర్రగలే మేకప్ ఇది నలుపుర్లు అక్క వంత ఎట్లుందో నాయా లేదు, ఉన్నాయో లేదు. ఇది తెచ్చింది వేసిపోయినారు. వాళ్ళు ఇష్టం తీసుకుపోతారు. చచ్చిపోయినా కానీ తీసుకుపోరా. చచ్చిపోయినాక తీసుకుపోతారని ధైర్యం పొద్దున్నాయా. ఏం పేరమ్మా? పరిమళ. పరిమళ, అబ్బా మంచి పేరు కదా మీది. ఏ ఊరు మీది? మాది ప్రాపర్ వరంగల్. వరంగల్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. ఎంతమంది పిల్లలు? 3 పాపలే. 3 అమ్మాయిలే. పెళ్ళిళ్ళైనాయా? అందరు పెద్దలే. ఎక్కడ ఉంటారు? ఒకళ్ళు హైదరాబాద్ ఉంటారు, ఒకళ్ళు వరంగల్ ఉంటారు, ఒకళ్ళు భూపాలపల్లి ఉంటారు. మీ హస్బెండ్? ఇక్కడనే ఉంటారు, పైన ఉంటాం మేము. కొంచెం వెరికోస్ ఆపరేషన్ అయింది మేము. పని చేయలేడు, మొక్కలు నొప్పులు. ఇక్కడ మంచిగా అనిపిస్తుందా? ఇక్కడ మంచిగా అనిపిస్తుంది, బాగానే ఉంది. అంటే ఇప్పుడు మదర్స్ డే కాబట్టి మీరు వాళ్ళతో అంటే మీ కూతుర్లతో నుండి సెలబ్రేట్ చేసుకోలేరు కదా, మేమిద్దరం వచ్చిన బిడ్డలుగా పండగ చేసుకుందాం మనం, సరేనా? మీ పేరవా? సుజాత. సుజాత. మీరెక్కడి నుంచి వచ్చిళ్ళు? మహబూబాబాద్. మహబూబాబాద్. మీకెంతమంది పిల్లలు? 4 కొడుకులు. 4 కొడుకులు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఒకరు మహిబాదులు ఉంటారు, ఒకరు అన్నకొండలు ఉంటారు, ఒక ఆయన బాచిపల్లిలు ఉంటాడు హైదరాబాద్లో. ఒక కొడుకు ఆరోగ్యం మంచిగా లేదు, అయితే
ఆయన కొరకు నేను కూడా వచ్చున్నా. మంచిగా చూస్తారా? ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మంచిగానే ఉన్నది. ఇక్కడ అందరు మంచిగానే మాట్లాడతారు. నేను మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. మీరు మస్తు యాక్టివ్ ఉన్నారు ఇక్కడ. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కదా, మంచి యాక్టివ్ ఉన్నారు. నిలబడితే నడుస్తుంది వెళ్తుంది. కాళ్ళు బాగా నొప్పులు ఉన్నాయా? ఇక్కడ మరంటే మీ పనులు మీరు చేసుకుంటారు. ఇప్పుడు వంటలు ఇవి అవన్నీ ఎట్లా మీరు హెల్ప్ చేస్తారా? ఎవరిని పిలవరు, వాళ్ళే చేసి పెడతారా? ఉన్నారు వంట చేసేటోళ్ళు ఇద్దరు. అమ్మ ఇంకో మేడం ఉంది కదా, ఆమె చేపిస్తుంది. ఇద్దరు వాళ్ళ భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళకు ఇద్దరు పిల్లలు. ఏమైనా పండగలైనప్పుడు బతుకమ్మ ఆడుకోవడాలు అట్లాంటివి అన్ని చేసుకుంటారు. ఆడుకుంటారా? మంచిగా పూజలు చేస్తారు. ఇల్లు ఊళ్ళో కొట్టిరు, ముగ్గురికి ఇచ్చిన అయిపోయింది. పెద్ద ఆయన ముగ్గురు పిల్లలు ఆయన ఇలా పోయిండ్రు. నన్ను నాకిలు దొక్కొద్దు, నాకు కండ్లకు కనబడవద్దు అన్నాడు. అందుకే నా అంతా నేనున్నా, మా తమ్ముడు వచ్చి చూసిపోతాడు. మేడం తోటి మాట్లాడి నాకు నెలకోసారి మందులు చేస్తాడు. అంతే, ఏమంటే ఇంకా తంబాకు చేస్తాడు. ఎంతమంది కొడుకులు అన్నారు? ఇద్దరు కొడుకులు, ఒక అందరు వయసులే. పెద్ద ఆయన పెళ్లి చేసిన, పెళ్లి కాగానే అలా అలాగుండ్రు కిరాయికి. ఉండి ముగ్గురు పిల్లలు కన్నారు. 300 గదాలు ఇల్లు ఉండే, ముగ్గురికి ఇచ్చేసిన అమ్మి. ఆయన ఎక్కువగా అమ్ముకున్నాడు. ఎక్కువ అమ్ముకొని తక్కువ అమ్ముకొని ఇక ఒకరి ముఖం ఒకరు చూసేలేదు. చిన్న కొడుకు బిడ్డ ఇడికి వచ్చి మా తమ్మునేమో చూసిపోయారు. పెద్దోడు ఇంతవరకు రాలే. నా ముఖం ఆయనకు కనబడదు, ఆయన ఎందుకు మరి పిలవాడా నీ కొడుకు? పెద్ద కొడుకు నా మీద పాగ ఎక్కువ ఉంది. బాగుందా? వాడి కిరాయి ఉంటేనే సంసారం చేస్తాం. మా పొత్తుల ఇంట్లో సొంతం ఇంట్లో కిరాయి సంసారం చేయాలి. అప్పుడైనా అమ్ముకోరా అని చెప్పిన. ఆయన అమ్మిరు. వీళ్ళది కూడా అమ్మి ఇద్దరు పెళ్లి చేయితే అమ్మి అని మా తమ్మునికి పెద్ద పైసలు ఉంటే అందరు చేస్తారు. సరే ఇప్పుడైతే పానాలు మంచిగా ఉండాలి. ఇప్పుడు మంచిగా ఆరోగ్యం చూసుకుంటా తినుకుంటా మంచిగానే ఉన్నాం. పెద్ద కొడుకు నీ మీద కోపం అంటున్నావు కదా? ఆయన ముగ్గురు పిల్లలు ఇలా పెళ్లి రోజు ఏం చేసుకుంటాడో ఏం పడాలి. అత్త కూడా చచ్చిపోయింది. నన్ను సాగు అంటున్నాడు. ఎందుకు మీ కొడుకు నీ మీద అంత కోపం? ఏమో పెళ్ళాం మాటలు పట్టుకొని బొమ్మగారు మాటలు మాడిబిడ్డ పెళ్ళమ్మ తల్లి నేను తాసం లెక్క పిచ్చాం లెక్క కనబడుతుంది అంటాను. కళ్ళకి రెండమూడో బతికి ఎన్ని రోజులు పోతా నెలకు 2000 పింఛన్ దీన్ని కూడా అందరికి వస్తుంది, నాకు వస్తుందేమో 2000 పింఛన్. ఇక అదో ఇదో తింటున్నా. ఇంకా సాలకుండా ఇంక ఇస్తాను మా తమ్ముడు. మరి మీ తమ్ముడు మంచిగా చూసుకుంటాడా మిమ్మల్ని? తమ్ముడే చిన్న కొడుకు కూడా మంచిగా చూస్తాడు. వాడికి కూడా ఇక్కడ చెయ్యి ఇరగొట్టి ఏదో మొన్న అయ్యప్ప దగ్గరికి పోయొచ్చు. ఇక మంచిగానే ఉన్నామమ్మ. బిడ్డ కూడా కొడుతుంది. బిడ్డ ఇద్దరు ఉండదు. కొడుతుందా? కొట్టింది. బిడ్డ అట్లుంది, చిన్న కొడుకు అట్లు. వాళ్ళకు కూడా అయితే కావు, మనం బతికేది చూసుకోవాలి. మంచిగానే ఉంది. వాళ్ళ చందనాలు బతుకుతారు ఇక గంతే. నువ్వైతే మంచిగా ఉండు. నాకు కూడా ఇక్కడ కుట్లు ఉన్నాయమ్మా. తొడియారని కూడా కొట్టిరు. అంత ఆగమాగం జగన్నారు. మరి ఫస్ట్ బోలపూరే ఉండే. ఆడ 20 సంవత్సరాలు చేసింది. ఆడ ఇల్లంతా గుల్ల కొట్టి కిరాయి రాకుండా ఇక బోడుపుర కొనుక్కున్న సొంతం. అందరు దోస్తులు మంచిగా ఉంటారు నీతోని? మంచిగా మాట్లాడదు. చెప్పినా కూడా చేస్తుంది పాపం. చేతిలో మంచిగా మొత్తం కొట్టుకుంది. సచినోడు తక్కువ అందరూ కొట్టి రమ్మన్నాను. కొట్టి ఇప్పుడు అని సుఖంగా ఉండి మొండే ఇల్లు చేసే గంట కొట్టగా పోవాలి తినాలి. ఏమైంది? మీ ఆయన ఏం చేస్తాడు? ఎక్కడున్నాడు? ఊర్లో ఉన్నాడా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇప్పుడేమో అంటారు అంటే ఇప్పుడు శాస్త్రం ఉంది కదా, 30 సిక్కలు కలిసి ఉంటాయి. 3 జుట్లు కూడా ఉండేయట. శాస్త్రం 3 సిగలు కూడా ఉన్నాయి. 30 జుట్లు కూడా ఉంటాయి కానీ 3 శిఖలు కూడా ఉన్నాయి. మరి గిన్ని శిఖలు ఉన్నాయి కదా, ఎట్లా మరి? అంటనే ఉంటారు, పోతూనే ఉంటారు. అటనే ఉంటారు, పోతూనే ఉంటారు. అట్లా ఏముంటది? నువ్వేంది ఇక్కడ బిందెల కాడ కొట్లాడుతుండే కదా, అట్లా కొట్లాడతారు ఇక్కడ ఎప్పుడన్నా? ఊడిసే కాడ బిందెల కాడ నీ చెత్త నాకు ఇట్లకి వచ్చింది, నా చెత్త నాకు ఇట్లకి వచ్చింది అని కొట్లాడతారు కదా. ఊళ్ళో కొట్లాడతారు. ఇక్కడ ఇప్పుడు అందరు ఉన్నారు కదా, కొట్లాడుకోరా మీరు? ఎవరి రూమ్ లో? అంతా దోస్తాను మంచిగా ఉన్నట్టున్నది. ఒక్క రూమ్ 10 మంది ఉన్నారు. ఒక రూమ్ లో 10 మంది. ఎవరి బెడ్ వాళ్ళకేనా? మంచిగా కలిసి ఉంటారా? నా నెక్లెస్ మంచిగా ఉందా? సేమ్ ఇగో నాది కూడా. ఇది చూడు, సేమ్ ఉంది. నీది కూడా సేమ్ ఉంది. ఇది బంగారం. 2 నెక్లెస్లు నీకు ఇచ్చేస్తా, మీ ఒక్క నెక్లెస్ నాకు ఇచ్చేసాయి. ఎసరు పెడుతుంది గోల్డ్ కి. ఏమద్దు, నువ్వు బంగారం, నీ మనసు బంగారం, నువ్వు మంచిగా ఉండాలి గిట్లనే. కాదవ్వా, ఇప్పుడు సీరియల్ చూస్తారా? నీకు సీరియల్ చూసే అలవాటు ఉందా? ఏం సీరియల్?
నాకు తెలియదు తల్లి ఏదైనా చూస్తాను. ఇంకా కార్తీక దీపం చూసావా నువ్వు? కార్తీక దీపం డాక్టర్ బాబు వంటలక్క ఫేమస్. చూసిరా వంటలక్క ఇగో గురించి అందులో అదే రౌడీ క్యారెక్టర్ ఉంటది చూడు, ఊకే దీపను బాగా ఇరిటేట్ చేస్తుంది. ఆమె ఈమె క్యారెక్టరే, ఈమె లెక్కనే చేస్తుంది. నేను గట్లున్నానా అవ్వ? మీ కోడలు లెక్క ఉన్నా మంచిగా ఉన్నట్టు కదా, ఇప్పుడు నేను గట్లున్నానా? అగో అట్లనే ఉన్నట్టు. మరి నేను మేమే బిడ్డలం ఇప్పుడు. నన్ను పట్టించుకుంటేనే లేదు. పట్టించుకోదు, నేను కోడలు లెక్క ఉన్నా కదా ఇప్పుడు, అందుకే మేమిద్దరం బిడ్డలం నీకు. సరే బిడ్డది బాగా బిడ్డ కాదు. అవునా? సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా అమ్మల దినోత్సవం అన్నట్టు, అమ్మలు అమ్మమ్మలు ఒక మదర్స్ డే అన్నట్టు ఇలా మనందరం ఏం చేద్దాం, మంచిగా కేక్ కట్ చేసి మదర్స్ డే చేసుకుందాం. హ్యాపీ మదర్స్ డే అనాలి. అనొచ్చా నీకు? హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. అవో అవ్వా అన్నం బెల్లా పోదాం మరి మనం తిందాం. ఈమెవలు మా అమ్మ అమ్మ. అమ్మ అమ్మ కన్నా ఎక్కువ ఇంకా అమ్మ పోయింది. ఏం కాదు, ఉంది కదా అవ్వ. అమ్మకు ఎంత పుణ్యం వస్తుంది కదా. పుణ్యం వస్తుంది. మాకు కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది, చెయ్యాలి కూడా కదా. సపోర్ట్ చేయాలి మేము చెప్పినట్టు కూడా వినాలి మంచిగా. అందరం వింటామని చెప్పి మంచిగా వినాలి. మాకు మీరు సహకరిస్తేనే కదా మీ అందరిని 100 మందిని చూస్తాం మేము. ఏమ్మా అట్లా సహకరించాలి. 50 మందిని కాదు 100 మందిని చూస్తాము. మీలాంటి వాళ్ళు మాకు సహకరిస్తే ఇంకా బాగా చూస్తాం. ఇంకా మా ఇంటి మస్తుగా వస్తారు, మీద వచ్చారు కింద వస్తారు. వస్తారు రేపు ఆ బిల్డింగ్ కూడా ఫుల్ అవుతుంది కదా. ఇంకొక అమ్మ, వీళ్ళందరూ మాకు పిల్లలు, మేమే తల్లులు. మీ అమ్మ పేరు ఏంది? మా అమ్మ పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఈమె పద్మమ్మ. పద్మమ్మ లక్ష్మమ్మ ఇద్దరు అమ్మలా? ఇద్దరు తల్లులు. ఇద్దరు తల్లులు. నాకు ఇద్దరు అమ్మలు ఉంటే నమ్మడం. ఇంతకు ముందు చెప్పినాం కదా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినామని. ఇక్కడ ఉన్న తల్లులందరికీ అండ్ తల్లులందరినీ ఇంకో తల్లులాగా చూస్తున్న ఈ తల్లికి కూడా హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అందరికీ. హ్యాపీ మదర్స్ డే.